మన త్రియేక దేవుని పరిశుద్ధ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మహిమ కలుగును గాక. ఈ యొక్క లెంటన్ డేస్లో అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ సంఘ కాపర్లముగా మేమిరువురము మరి యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్య జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలను మరి ఉదయకాల ధ్యానములుగా మీతో కలిసి ధ్యానించుటకు దేవుడు చూపినటువంటి యొక్క కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ముందుటి ధ్యానము మరి యొక్క గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారి ప్రార్థన, ఆయన ఏ విధంగా మరి మోసము ద్వారా ద్రోహము ద్వారా మరి ఆ యొక్క యూద యేసుక్రీస్తుని అన్యులకు మరి ముద్దు పెట్టి అప్పగించడం, ఈ యొక్క సన్నివేశాలని మరి మనం ధ్యానం చేసుకొని ఉన్నాం. నేటి దినమందు 29వ దినముగా మరి యేసుక్రీస్తు వారి యొక్క ఈ యొక్క శ్రమ శిలువ యాగమును మరి ధ్యానం చేసుకోబోతున్నాం. ఏ విధంగా ఆయన మరి యొక్క లోకమును మరి ఆయన జయించి, లోకంలో మీకు శ్రమ, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించానని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. లోకాన్ని జయించి ఏ విధంగా ఆయన రాజ్యాన్ని సంపాదించుకొని మరి సర్వానికి ఆయన రారాజుగా ఏ విధంగా అయ్యాడో ఆ విషయాన్ని వాక్యం ద్వారా మరి మనం ధ్యానం చేసుకున్నాం. ఏర్పాటు చేయబడినటువంటి మరి వాక్య భాగములు మత్తయి సువార్త 26వ అధ్యాయము మరియు 27వ అధ్యాయం. అనేక వచనాలు ఉన్నాయి, సెలెక్టెడ్ వర్సెస్ తీసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మరి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 6-7 వచనాలు. అదేవిధంగా కీర్తనలు 33వ కీర్తనలో కొన్ని సెలెక్టెడ్ వర్సెస్. మరి ఇక్కడ గమనించినట్లయితే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యాగము, ఆయన యొక్క శ్రమ, మరణము, పునరుద్ధానము గురించినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. మరి యెషయా గ్రంథంలో శ్రమ సేవకుని యొక్క 4 పాటల్లో ఒక పాటను మరి మనం అక్కడ తీసుకుంటూ ఉన్నాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6-7 వచనాలు. అదేవిధంగా మరి కీర్తనల్లో మరి రాజుగా ఏ విధంగా ఆయన మరి ఈ యొక్క శిలువ విమోచన ద్వారా విమోచింపబడి ఆ యొక్క రాజ్యాన్ని దక్కించుకుంటున్నాడో దానికి దేవుని యొక్క సహాయం ఏమిటో మరి ఆ కీర్తనల గ్రంథంలో మనం చూడగలం. మరి ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు వారిని గురించినటువంటి విషయము ముఖ్యంగా మత్తయి భక్తుడు, సువార్తికుడు యేసుక్రీస్తు వారిని ఆయన యూదులకు రాజని, రారాజని, యూదా గోత్రపు కొదమ సింహమని, ఈయనే మెస్సయ్య, ఇంక ఎవరిని గూర్చి మనం చూడవలసిన అవసరం లేదనేటువంటి విషయాన్ని మరి మత్తయి భక్తుడు ప్రవచనాలన్నిటినీ ఆయన మరి కోట్ చేస్తూ ఈయనే మెస్సయ్య అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం మనం గమనించినట్లయితే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఆయన ఆరోహణానికి ముందు శిష్యులందరినీ ఆయన దగ్గరికి పిలుచుకొని అక్కడ విషయం చెప్తున్నాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఏ విధంగా ఆ అధికారం ఆయన సంపాదించాడు? అదేవిధంగా ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనములో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము, ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? నేను జయించి మరి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు. ఏమి జయించాడు? ఏ విధంగా జయించాడు? ఈ యొక్క ఏర్పాటు చేయబడినటువంటి అంశాల్లో కొన్ని మాత్రము మరి మనము ధ్యానం చేసుకుందాం. ఈ విధంగా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడని ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. మరి తండ్రి సింహాసనం మీద మరి జయించానంటున్నాడు. ఆయన ముందు పెట్టబడినటువంటి, ఆయన ముందు ఉంచబడిన ప్రతి విషయాన్ని యేసుక్రీస్తు వారు మరి ఏ విధంగా ఆయనకు ఎదురైన శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, బాధలు, అవమానాలు, వీటన్నిటిలో కూడా ఆయన మరి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఒక్కొక్క దాన్ని జయిస్తూ ఈ లోకంలో ఏ విధంగా జయ జీవితము జీవించాడో మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క మత్తయి సువార్త 26వ అధ్యాయం నుండి 26, 27 అధ్యాయాల్లో చూస్తే అనేకమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి. యూదా మరి ద్రోహం చేయటము, యేసుక్రీస్తు వారిని అప్పగించడం దగ్గర నుండి
ఆయన్ని మరి ఆ యొక్క మత పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళటం, వారు తీర్పు తీర్చటము, అక్కడ నుండి వారు పిలాతు దగ్గరికి తీసుకెళ్తాం, పిలాతు హేరోదు దగ్గరికి మరలా తిరిగి పిలాతు దగ్గరికి రావటం. ఈ విధంగా పిలాతు మరి ఆయనలో నాకు ఏం నేరం కనపట్టలేదు అని చెప్పి మరి కొరడా దెబ్బలు, ఆ తర్వాత నో కాదు ఆయన తప్పనిసరిగా సిలువ వేయాల్సిందే అని చెప్పి ఆ యొక్క మత పెద్దలు గొడవ చేయటము. ఈ విధంగా మరి అనేకమైనటువంటి సన్నివేశాలని మరి యేసుక్రీస్తు వారి సమాధి వరకు ఈ యొక్క మత్తయి సువార్త 26, 27 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. ఈ విధంగా యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి అన్యాయపు తీర్పులు తీర్చబడ్డా కానీ ఆయన మరి ఆ యొక్క అధికారుల ఎదుట మౌనంగా, ముఖ్యంగా పిలాతు ఎదుట ఆయన మౌనంగా ఉండటము మరి మనము చూస్తున్నాం. ఈ యొక్క మాట ప్రవచనాత్మకంగా ముందుగానే దేవుడు తన ప్రవక్త నోట పలికించడం మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో, అతడు దౌర్జన్యము నొందినను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. సో ఈ విధంగా యేసుక్రీస్తు వారిని గురించి మరి ఆయన ఏ విధంగా మౌనముగా అధికారుల ఎదుట, అన్యుల ఎదుట నిలబడి ఉన్నాడో మనం చూస్తున్నాం. ఈ యొక్క వాక్య నెరవేర్పు మత్తయి సువార్త 27:11 మనం చూసినట్లయితే, యేసు ఆ అధిపతి ఎదుట నిలిచెను, పిలాతు ఎదుట నిలిచెను. అప్పుడు ఆ పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి నీవు అన్నట్లే అనెను. మరి అదేవిధంగా ప్రధాన యాజకులు, పెద్దలు కూడా ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ఏ ప్రత్యుత్తరము ఇవ్వలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరు ఎన్ని నేరాలు మోపుచున్నారో నీకు వినపట్టలేదా, నువ్వు వింటున్నావు కదా అని ఆయన అడిగినందుకు ఆయన అంటున్నాడు, ఒక్క మాట అయినా కూడా ఆ యొక్క పిలాతుకు యేసుక్రీస్తు వారు ఉత్తరం ఇయ్యలేదు అని చెప్పి మత్తయి భక్తుడు రాస్తున్నాడు. ఈ విషయాన్ని లూకా భక్తుడు రాస్తున్నాడు, మార్కు కూడా రాస్తున్నాడు. అదేవిధంగా మరి యోహాను భక్తుడు కూడా రాస్తున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము మరి మనం గమనించినట్లయితే 36వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు వారు నోరు తెరిచి, నా యొక్క రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైనట్లయితే నా యొక్క శిష్యులు నన్ను ఈ విధంగా నీ ఎదుట నిలబడకుండా ఏదో ఒక రకంగా యుద్ధం చేసి వారు తప్పించేవారు. కానీ నా యొక్క రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటిది, నీవు అనుకుంటున్నటువంటి రాజ్యము కాదు. నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకానికి వచ్చాను అని యేసుక్రీస్తు వారు అన్నాడు. వెంటనే పిలాతు దడుచుకున్నాడు. సత్యమా? సత్యం అనగానే ఏమిటి? సత్యం అనేటువంటిది ఏంటో ఎరగకనే వారు ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అప్పటికి 200, 300, 400 సంవత్సరాల క్రితము ప్లేటో, సోక్రటీస్, అరిస్టాటిల్ వీరందరూ కూడా గొప్ప గొప్ప గ్రీక్ ఫిలాసఫర్స్, ఆ కాలంలో ఉన్న ఫిలాసఫర్స్ అందరూ కూడా, వారందరూ ఎన్నో మరి రీసెర్చెస్ చేసి కానివ్వండి, ఎంతో తత్వజ్ఞానాన్ని గడించి అనేక విషయాల మీద అవగాహన పొంది అనేకటికి వివరణలు రాస్తున్నారు. కానీ సత్యం అనేటువంటి మాటకు వారెవ్వరూ సరి అయినటువంటి జవాబును లేదా వివరణను ఇవ్వలేకపోతున్నారు. సో అందరూ ఆ కాలంలో మరందుకనే పిలాతు కూడా సత్యము అనగానేమి, ఎవరికి సత్యం అనేటువంటి మాట దాని యొక్క వివరణ అర్థం తెలియదు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేనే సత్యము అంటున్నాడు. నేనే సత్యం అని యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. సో ఇక్కడ గమనించినప్పుడు మరి మనము యేసుక్రీస్తు వారు ఆ విధంగా ఆయన మౌనముగా ఉండటము, ఆ విధంగా సాక్ష్యం ఇవ్వటం. అంతకుముందే మనం గమనించినట్లయితే ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా ప్రధాన యాజకులు ఆయన అడుగుతూ ఉన్నారు. అందుకు ప్రధాన యాజకుడు 26వ అధ్యాయం 63వ వచనం, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానని. అందుకు యేసు, నీవన్నట్టే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చొని ఉండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూచురని చెప్పగా వారు ఒక్కసారి దడుచుకున్నాడు. ఇక ప్రధాన యాజకుడు తన యొక్క వస్త్రాలను చించుకొని, ఇక మనకు సాక్షులతో పనేంటి, ఈయన చెప్పాడు కదా ఆయనే మనుష్య కుమారుడు అని చెప్పేసి ఆయనే దేవుని కుమారుడు అని చెప్తున్నాడు, ఇది బ్లాస్ఫమీ, ఇది అబద్ధము అని చెప్పి వారు వెంటనే మరి ఈ యొక్క యేసుక్రీస్తు వారిని ఈ విధంగా మరి అన్యుల దగ్గరకు, యేసుక్రీస్తు వారు మరి ముందుగానే చెప్పాడు ఈ విషయాన్ని. 3 సువార్థికులు
ఈ విషయాన్ని రాస్తూ ఉన్నారు. ఆయన యొక్క శిలువ శ్రమ, మరణము, అన్యుల చేతికి అప్పగించబడటము, అన్యులు ఆయన్ని సిలువ వేయటము, ఇవన్నీ కూడా మరి యేసుక్రీస్తు వారు ముందుగానే మరి సెలవిస్తూ ఉన్నాడు. ముందుగానే శిష్యులతో చెప్పి వారికి ఈ విషయాలని ఈ విధంగా జరగబోతుందని ముందుగానే చెప్పారు. కానీ వారు ఆ టయానికి వింటున్నారు, కానీ వాటిని గ్రహించలేదు. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి విషయము ముందుగానే దేవుడు తన యొక్క ప్రవక్తల నోట పలికించినప్పుడు, ముఖ్యంగా యెషయా గ్రంథము 40వ అధ్యాయం నుండి 53వ అధ్యాయం వరకు 4 శ్రమ సేవకుని పాటలు అక్కడ ఉండటము మరి మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ శ్రమ సేవకుడు ఎవరయ్యా అంటే మెస్సయ్య, ఆ యేసుక్రీస్తు వారే. మరి ఆయన ఆ సమయంలో ఏమీ బలహీనుడు కాదు, లేదా నిస్సహాయకుడు కాదు, కానీ సర్వ సృష్టికి అధిపతి అయినటువంటి గొప్ప దేవుడు. ఆయన మరి ఈ విధంగా విధేయతతో, మౌనముతో తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఆయన ఎవరో ఆయనకి తెలుసు. అటువంటి పరిస్థితులలో ఆయనకున్నటువంటి సార్వభౌమ అధికారాన్ని, సర్వ సృష్టిపై ఆయనకున్నటువంటి మరి ఆ యొక్క గొప్ప ఆ యొక్క మహిమ కానివ్వండి, ప్రభావం కానివ్వండి, అధికారం కానివ్వండి, ఆయన ఎవరో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఆ విధంగా సార్వభౌమ అధికారాన్ని కాపాడుకుంటూ మౌనంగా ఉండి ఆ యొక్క శిక్షను, లేదైతే వారు ఏమైతే మాట్లాడుతున్నారో, ఏ విధంగా అయితే అవమానపరుస్తున్నారో ఆ మాటలన్నీ కూడా మరి నేటి దినము ఈ యొక్క ధ్యానం నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి మరి పాఠ్యభాగం, పాత నిబంధన పాఠ్యభాగం గమనించినట్లయితే యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6-7 వచనాలు. కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుకు వేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్ము వేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం. అట్లాగే 7వ వచనం, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ యొక్క శ్రమలలో, అవమానాలలో, బాధల్లో, ఆ యొక్క ద్రోహము, మోసము, అన్యాయపు మాటలు, అబద్ధాలు, సో ఈ విధంగా మరి ఆ యొక్క 6వ వచనంలో చెప్పబడినటువంటి మాట, ఈ యొక్క మత్తయి సువార్త 27వ అధ్యాయం 28 మనం చదివినట్లయితే, వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదులకు రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. వారు అపహాసంతో చేశారు, కానీ నిజానికి సర్వ సృష్టికి ఆయన రారాజని వారు మరి నిజంగా ఎరగరు. 30వ వచనం, ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. సో ఈ విధంగా యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనాత్మక ఆ వాక్యము ఈ విధంగా నెరవేరటము మరి మనము చూస్తూ ఉన్నాం. 31వ వచనం, ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. సో ఈ విధంగా మరి యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం 6-7 వచనాల్లో ప్రవచించినటువంటి మాటలు కరెక్ట్గా అవి నెరవేరటము మరి మనం చూస్తున్నాం. సో యేసుక్రీస్తు వారు మరి ఆయన విషయమై ముందుగా పలకబడినటువంటి ఈ యొక్క ప్రవచనము, నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని. ఉన్న రాళ్ళన్నిటిలో ఈ యొక్క చెకుముకు రాయి చాలా గట్టిది, ఎంత గట్టిగా కొట్టినా అది పగలదు. దాంతో చాలామంది పనిముట్లు కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా యేసుక్రీస్తు వారు ఎక్కడ ఏమీ భయపడకుండా అవమానం పడుతున్నానని ఇవేమీ ఆలోచించకుండా ఈ యొక్క శిలువ యాగమును నీ తరపున నా తరపున ఆయన మరి ఆ యొక్క శిక్షను అనుభవించుటకు తనను తాను ఆ యొక్క చెకుముకి రాయి ఎంత గట్టిగా తన హృదయాన్ని గట్టిపరుచుకొని ఆ విధంగా ఆయన స్థిరుడుగా ఈ యొక్క యాగములో ఆయన పాల్గొని మరి నిన్ను నన్ను ఈ యొక్క భయంకరమైనటువంటి పాపదాస్యము నుండి విడిపించినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వాక్యాల్లో ఈ నమ్మక ద్రోహం, మోసము, వంచన, ప్రధాన యాజకులు పిలాతు అన్యాయపు తీర్పు, ఆయన్ని కొట్టడం, అన్ని సందర్భాల్లో ఆయన మౌనంగానే
తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తను తాను నియంత్రించుకుంటూ తన స్వాధీనంలో ఆయన ఉండటము మరి మనం చూస్తున్నాము. ఆయనకి ఎంతో అవకాశం ఉంది. తండ్రి అని ఒక కేక వేస్తే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతల్ని దించి మొత్తాన్ని సంహరింపగలడు. సో యేసుక్రీస్తు వారు బలవంతుడిగా ఉండి బలహీనులను చంపటం, ఆ విధంగా రాజ్యాన్ని సంపాదించుకోవటం ఆయన చిత్తం కాదు. కానీ ఆయన తన సృష్టిలోనే ఆయన బలహీనుడిగా, ఏమీ లేనివాడిగా పరలోకములో మరి మన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చదువుతాం. తండ్రితో సమాన భాగ్యం ఉండి సమస్తాన్ని విడిచిపెట్టి మానవునిగాను, అదేవిధంగా దాసునిగాను, ఆ తర్వాత చివరికి తను తాను రిక్తునిగా చేసుకొనెను అని మనం చూస్తున్నాం. ఈ విధంగా సర్వ సృష్టికి సర్వాధికారము కలిగినటువంటి ఈయన తను తాను రిక్తునిగా చేసుకొని ఈ గొప్ప యాగము చేయుట ద్వారా నిన్ను నన్ను మరి ఏ విధంగా విడిపించాడు. అదేవిధంగా మరి కీర్తనల గ్రంథం 33:16 చదువుకొని మనం ముగించుకుందాం. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. సో ఏ మనుష్యుడు కూడా, ఏ రాజు కూడా తనకున్న సేనా బలము చేత రక్షింపబడడు. అది కేవలము దేవుని చేతిలోనే ఉన్నదన్న విషయాన్ని మనం గ్రహించాలి. 18వ వచనం, కీర్తనలు 33:18. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు మరి భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలిచి ఉన్నది. సో ప్రాణమును మరణము నుండి తప్పించటం కానివ్వండి, అదేవిధంగా కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద ఉంటుంది. ఆ విధంగా తండ్రి అయిన దేవుని యొక్క మాటకు కుమారుడు మరి ఈ విధంగా తను తాను సబ్మిట్ చేసుకోవడం, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి తను తాను చెకుముకి రాయి వలె స్థిరపరచుకోవటం ద్వారా, ఆ విధంగా తండ్రి మీద విశ్వాసం ఉంచటం ద్వారా ఆ మరణము నుండి యేసుక్రీస్తు వారిని తిరిగి లేపి ఆయన మరి రాజుగా తన సింహాసనం మందు యేసుక్రీస్తు వారు కూర్చుండటము మరి మనము చూస్తున్నాం. ఈ విధంగా యేసుక్రీస్తు వారు ఆయన యొక్క దీనత్వము, తగ్గింపు ఆయనను ఎలా మహిమపరిచిందో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆయన పడిన శ్రమ ఆయనకు ఈ యొక్క సర్వలోకాన్ని, ఈ రాజ్యాన్ని ఏ విధంగా సంపాదించి పెట్టిందో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆయన మరణము సర్వలోకానికి, మనందరికీ ఏ విధంగా జీవాన్ని ఇచ్చిందో, మరణ భయము నుండి మనలను విడిపించిందో మరి మనం చూస్తున్నాం. కనుక మనం కూడా ఇప్పుడు మన వంతు ఈ లోకంలో యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా మీ మీద మాట్లాడతారు. యేసుక్రీస్తు వారికి జరిగినవి మనకు కూడా జరుగుతాయి. కానీ నీవు నేను తండ్రి చిత్తానికి లోబడినట్లయితే మరి ఆయన యందు భయభక్తులు కలిగి యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుందని కీర్తనల గ్రంథంలో చెప్తాడు. ఆయన యందు భయభక్తులు కలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచి ఉన్నది. కనుక ఆయన మాటకు లోబడదాం, సత్యం కోసం నిలబడదాం, వాక్యం కోసం నిలబడదాం. ఈ విధంగా యెహోవాకు మనం లోబడితే ఆయన యొక్క దృష్టి మన మీద ఉంటుంది. మనలను మరి మన ప్రాణమును మరణము నుండి, అంటే నరకము నుండి తప్పించి యుగాయుగములు ఆయనతో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇట్టి కృపను మనం పొందినట్లు ఈ యొక్క మండల కాల ధ్యానములలో మరొకసారి దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడదాం, మరి ఆయనకు లోబడదాం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు ఏ విధంగా నాయన మరి మీ యొక్క మాటకు లోబడి తను తాను స్థిరపరచుకొని నాయన మరి ఈ యొక్క శిలువ యాగమును భరించి మా తండ్రి పరలోకమందును భూమి అందును సర్వాధికారమును సంపాదించుకుని ఉన్నాడు. మేము కూడా మీ చిత్తమునకు లోబడి పరలోకములో యుగాయుగములు మీతో ధన్యులముగా జీవించు భాగ్యము మా అందరికీ, మరి ముఖ్యంగా ఇక శిలువ ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఈ యొక్క ధ్యానంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు ఇవన్నీముగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. త్రియేక దేవుని దివ్య సన్నిధి సదా మీకు తోడయండి. దేవుని మహిమార్థమై మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.